తాండూరు పట్టణం ఎంపీటీ ఫంక్షన్ హాల్లో ఆదివారం లయన్స్ క్లబ్ 2024-25 సంవత్సరానికి గాను గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు లేవన్న ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా పేద ప్రజలకు సేవలు అందించడం గర్వకారణమన్నారు. లయన్స్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు అందజేయాలన్నారు. సేవల్లో నూతన ఓరవడిని నిర్వహించాలన్నారు. మౌన నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. సంపాదించిన దానిలో కొంత భాగం పేదలకు అందజేయడమే లయన్స్ ఉద్దేశం అన్నారు. లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ తనకు ఇంతటి అదృష్టం లభించడం సంతోషంగా ఉందన్నారు. Lions Club of Tandoor for this auspicious occasion. They deserve a round applause from the audience, please. Likewise, I request Lion Om Prakash Soman to carry the Golden Jubilee lapel pin. Golden Jubilee lapel pin to be unveiled by I request Lion Dr. Sampath to come onto the dais and receive the honors. This phone on the packet. Okay, sir. Okay, sir. Lion Dr. Sridhar Gaur is there. Lion Dr. Vaishali Shetty. Lion Dr. Down, Mr. Kamalathar and Khurshid Hussain. Mr. Khurshid Hussain. You kindly honor with the garland. No problem with that. Recognition of their presence is mostly to street vendor. Presentation of umbrella, street vendor. I request them to come forward and receive the. Lions Club of Tandoor is going to present a umbrella to the school. Please come forward and receive the donation. Primary school, Nag Samundar Yala Mandal. Lions Club of Tandoor. Now there will be notebooks distribution for the girls hostel, Old Tandoor. Ladies and gentlemen, Vision Center is one of the prominent. उन्हें फरिश्ते कहते हैं और इन फरिश्ते की भूमिका को अच्छी तरह निभाने वाले लायन विनोद कुमार जैन और लायन वीर प्रसाद जो कि को चेयरमैन है विजन सेंटर के, उन दोनों को आज लायंस क्लब ऑफ तांडूर की ओर से आज 50th ईयर गोल्डन जुबली इंस्टॉलेशन सेरेमनी पर सम्मानित करना हम सभी का सौभाग्य है. Ladies and gentlemen, Lions Club of Tandoor continue the noble tradition of saving sites through its one of the finest permanent project Vision Center, wherein on an average 500 patients are being successfully operating upon for IOL surgeries every year, and this project of ours is acclaimed to be one of the best and front runner projects in the entire district of 320A. ఇప్పుడు మన గౌరవ శాసన సభ్యులు నూతనంగా తాండూరుకు ఎన్నుకోబడ్డారు. So before that, I request Srimati Swapna Parimal, the young and dynamic chairperson of Tandoor, the first citizen of Tandoor. పెద్దలు తాండూర్ శాసన సభ్యులు శ్రీ బుయ్యాని మనోహర్ అన్న గారికి, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గారికి, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్గా తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ లయన్ మెంబర్ శ్రీమతి తాటికొండ స్వప్న పర్వాల్ గారికి, అలాగే ఇండక్షన్ ఆఫీసర్ లయన్ అశోక్ యాదవ్ గారికి, రీజన్ చైర్మన్ మా క్లబ్ రీజన్ చైర్మన్ గారికి, అలాగే గెస్ట్ అండ్
జోన్ చైర్పర్సన్ ఆఫ్ దిస్ ఇయర్ లయన్ ఎడ్రాబి బసనప్ప గారికి శివపరమాత్మ అనుగ్రహం అనుకోండి. ఎవరికైనా సెక్రటరీ తర్వాత ట్రెజరర్ తర్వాత ప్రెసిడెంట్ అవకాశం దక్కుతుంది. నాకు ఈ 6 నెలల్లో ప్రెసిడెంట్గా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా అవకాశం దక్కడం, అలాగే ఐవీఎఫ్ తెలంగాణ స్టేట్ సెక్రటరీగా దక్కడం, అలాగే ట్రెజరర్గా ఆర్యవైశ్య సంఘం ఇలా పిఎస్టి ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్గా 2024 సంవత్సరంలో రావడం చాలా గొప్పగా అభివర్ణిస్తూ సంతోషిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా లయన్స్ క్లబ్ పెద్దలు సీనియర్ సభ్యులు సల్లా దామోదర్ గారు, ఓంప్రకాష్ సోమాని గారు, చంద్రశేఖర్ గారు, అలాగే మిగతా సీనియర్ సభ్యులు మరియు నా తోటి మిత్రులు అందరూ ఈ గోల్డెన్ జూబ్లీకి అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి. మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని తప్పకుండా ఈ ఒక్క సంవత్సరం మన మూర్తి గారు చెప్పినట్లు మన డిస్ట్రిక్ట్ T20 ఉన్నత స్థాయిలో నిలబెడతానని చెప్పి, నా వంతు కృషి తప్పకుండా చేస్తానని చెప్పి మీ సహకారంతో ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేసి అందరికీ మన్నలు పొంది మనం తాండూరు పట్టణంలో లయన్స్ క్లబ్ ని ఒక రేంజ్ లో తీసుకెళ్దామని చెప్పి సభాముఖంగా మీ అందరి ముందు వాగ్దానం చేస్తూ మాట ఇస్తున్నాను. అలాగే ముఖ్యంగా లయన్స్ క్లబ్ అంటే ఐ విజన్, మా సంకల్పం, మా దృఢ సంకల్పం ఒకటి. ప్రతి నెల సుమారు 20 సంవత్సరాల నుండి ఉచితంగా ప్రతి నెల 50 నుంచి 60 మందికి కంటి చికిత్స ₹1 ఖర్చు లేకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్. అలాగే నిరుపేదలకు అవసరం ఉన్న కుట్టు మిషన్లు కానివ్వండి, చదువుకునే పిల్లలకు ఏ వసతులు అవసరం ఉన్నా అన్నింటి సమకూరుస్తూ దాతల సహకారంతో డోనర్స్ హెల్ప్ తోటి ముందుకు సాగుతున్నాం. అలాగే మాకు ఒకే సమస్య అన్న, లయన్స్ క్లబ్కి మాకు డిస్టిక్ నుంచి ఇంటర్నేషనల్ నుండి మాకు అన్ని మిషనరీస్ ఐ క్యాంప్ గురించి ఇవ్వడానికి మాకు గత 5 years నుంచి వాళ్ళు రెడీ ఉన్నారన్న. కాకపోతే ఖచ్చితంగా ఒక బిల్డింగ్ అనేది చూపించాలి లయన్స్ క్లబ్కి. మేము అడుగుతుంది కూడా సేవ చేసుకోవడానికన్నా. ఎంతో మంది అనాథులకు మేము సర్వే చేస్తున్నాం. ముఖ్యంగా హై విజన్ దాని గురించి మాకు చాలా ఇబ్బందికరంగా ఉందన్న. మీరు మాకు సహాయపడి తప్పకుండా మాకు లయన్ బిల్డింగ్కి శాంక్షన్ చేస్తారని చెప్పి మా క్లబ్ తరఫు నుండి నా తరఫు నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. అలాగే నేను వివిధ సంస్థల్లో ఐవీఎఫ్లో ఉన్నాను, వాసవి క్లబ్లో ఉన్నాను, అలాగే ఆరోగ్య సంఘంలో ఉన్నాను, ఇప్పుడు లయన్స్ క్లబ్లో ఉన్నాను. మా వంతుగా ఎవరికి ఏ సమస్య ఉన్నా, నిరుపేదలకు ఏ సమస్య ఉన్నా మా వరకు వస్తే తప్పకుండా మాకున్న వనరుల్లో తప్పకుండా సాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మా లయన్స్ క్లబ్లో 9 members లయన్ డాక్టర్స్ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. వారి వంతు కూడా వారి సహకారం ఎల్లప్పుడూ నిరుపేదలకు, ఇక్కడ ఏ స్థాయిలో నిరుపేదలకు ఉచితంగా వైద్యం ఏ విధంగా అవసరం ఉన్నా కూడా వారి సహకారం ఇస్తామని చెప్పి కూడా మాకు తెలియజేయడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉన్నా మా వంతుగా సహకారం అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఒక లయన్స్ క్లబ్ అంటే ఇంతకుముందు మన సోదరు చెప్పింది 1917లో చికాగోలో స్థాపించి దేశ విదేశాలకు అది ఒక్క దగ్గర కాగలేదు. ఆ రోజు నుంచి ఒక చిన్న వ్యాపారవేత్తని స్థాపిస్తే ఈరోజు దాదాపు 200 దేశాల్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్ లక్షలాది మంది ఈరోజు, నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు గవర్నమెంట్ స్కూల్లో టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, నోట్ బుక్స్ కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి స్కూల్లో ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. టెక్స్ట్ బుక్స్ కానీ ఇప్పుడే, గతంలో ఎప్పుడు ఇచ్చేది కానీ మేము స్కూల్స్ ఓపెనింగ్ రోజే ప్రతి స్కూల్లో నోట్ బుక్స్ వాళ్ళకి సరిపోవడానికి టెక్స్ట్ బుక్స్ కూడా అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా వేరే మీరు సేవలు అనేది చాలామంది ఇప్పుడు దాదాపు కంటి పరీక్షలు ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి రొటీన్గా చేస్తామని చెప్తా ఉన్నారు. ఇలాంటి సేవలు ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళకి బీద బడుగు బలైన వర్గాలకు సేవలు చేయడానికి అని చెప్పి కంటిన్యూ చేసేది. గవర్నమెంట్ హెల్ప్ చేసేదని కాకుండా మనం ఇంకొకటి తీసుకోండి, హెల్త్ పరంగా కానివ్వండి. ఈరోజు బ్లడ్ డొనేషన్స్ ఉన్నాయి. ఆర్థికంగా ఈరోజు చదువుకున్న వాళ్ళకి స్తోమత ఉండి కూడా మంచి ఇంటెలిజెన్స్ కూడా ఉండి కొద్దిగా ఆర్థికంగా వాళ్ళు చదవలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలాంటి వారికి కూడా ఈ లయన్స్ క్లబ్ ముందుకు వచ్చి
వారిని కూడా ఇతోధికంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. నా వంతు ఖచ్చితంగా 100% కూడా మీకు కావాల్సినటువంటి ప్లేస్ అడుగుతూ ఉన్నారు. నేను ఇప్పుడే సంతోష్ అడిగాను, నన్ను గర్ల్స్ హాస్టల్ ఉంది ఇక్కడ, అది రేపే మా చైర్పర్సన్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇమీడియట్ అది హ్యాండ్ ఓవర్ చేసి తొందరగా ఇచ్చేస్తాం. అది తీసుకొని అది కూడా వాడుకోండి. దాంతోపాటు కోర్టు దగ్గర ఒక ప్లేస్ ఉందని చెప్తా ఉన్నారు. నేను ఇమీడియట్ రెవెన్యూ వాళ్ళకి చెప్పి ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా అది ఎంటీ ఎవరి దగ్గర వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకు కేటాయించకుంటే 100% నేను ఇమీడియట్ మీకు ఆ ప్లేస్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడానికి నేను ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేపిస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఇంకా కూడా లయన్స్ క్లబ్ అన్నప్పుడే ఒక లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ చాలా ఒక సింహం లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆ సింహం కూడా అడవిలో ఒక ఏనుగును సంహరించినప్పుడు తనకు కావాల్సినంతనే సింహం తిని మిగతాదంతా కూడా ఇతర జంతువులకు ఏదైతే వదిలిపెడతారో, దీంట్లో ఉండేటువంటి మెంబర్స్ కూడా ఎంత సంపాదించినా మీకు అవసరానికి కొద్దీ వాడుకొని మిగతాది ఇతరులకు పంచుకోవడానికే ఉపయోగిస్తారు. కనుక లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ చాలా సిస్టమేటిక్గా సేవా గుణం చేసే వాళ్ళే చాలామంది ఉంటారు. డబ్బులు చాలామందికి మనం చూసినాం, చాలామంది